కొడితే పంటలు ఆగమైతాయి, ఊర్లు మునుగుతాయి. అట్లనే మొత్తమే లేకుంటే వ్యవసాయానికి తాగుతానికి నీళ్లకు తిప్పల. ఇక సల ఎక్కువైతే ఇంట్లో ముడుచుకునుడు తప్ప బయటికి వచ్చుడు కష్టం ఉంటుంది. ఏ పని చేసుకుందామన్నా తిప్పలే. ఇక ఎండ ఏడాదంతా ఉంటుంది కానీ ఈ టైంలో ఇంకింత పెరుగుతుంది. సురుకులు ఎంత పెరిగితే అంత డేంజరు. ఏదైనా ఉండాల్సినంత ఉంటేనే ఫాయిదా, ఎక్కువైనా తక్కువైనా కష్టమే. మళ్ళా ఏమెండల్రా నాయనా, అగ్గి గురిసినట్టే ఉన్నది. మే నెల వచ్చుడుతోటి సుక్కలు చూపిస్తున్నది. 45 డిగ్రీల ఎండంటే మాటలా? పొద్దుగాల 7-8 కాంచెలి గర్మి పెరగబట్టే ఇంట్లుంటే ఉబ్బరీత, బయటికొస్తే ఎండ కాక. పొద్దుగాల ఆఫీసులు పండ్ల మీద బయటికొస్తోళ్లకు సుక్కలు కనబడ్డాయి రోడ్ల మీద. ఉపాధి పనికి పోతోళ్ళు, చేన్లకు పోతోళ్లకు అస్సలు వశపడతలేదు ఎండతోటి. నెత్తికి తువ్వాళ్ళు కట్టుకొని అట్లనే పని చేసుకుంటున్నారు. చెక్కలు రస్తున్నాయి, ఇక పడిపోతున్నాం. ఇక దావకాన్ని పాల్కున్నది. ఇక మనం చేసుకుంది అయితే కాదు కదా. ఎండ ఎట్లా కొడుతుందంటే అసలు ప్రతి హాఫ్ అన్ అవర్ కి కూల్ వాటర్ తీసుకోవాలి కానీ, కూల్ డ్రింక్స్ తీసుకోవాలి, అదే జరుగుతుంది. ఎండలకి బయటికి రావాలంటే భయం అవుతుంది. నా లైఫ్ లో ఏ ఎండల పని కష్టం చేసినా కానీ ఈ ఎండలను చూడలేను ఇట్లా ఇప్పటి వరకు. 9 జిల్లాలల్లా 40 డిగ్రీల ఎండ దాటితే పైలంగా ఉండాలని అలర్ట్ పెట్టిండ్రు వాతావరణ శాఖోళ్ళు. పొద్దంతా ఇట్లుంటే పొద్దుముకి గాలి వాన ఆగమాగం చేస్తుంది. అంతటా వరి చేన్లు కోసి పెట్టిరి. కొనుగోలు సెంటర్ల ఒడ్లు పోస్తే గాలికి పట్టాలు కొట్టుకపోవుడు, ఒడ్లు దడుచుడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలా ఒడ్లకు కావలుండి ఎండ దెబ్బ కొట్టి ఓ రైతు మైబాద్ ల పిడుగుబడి ఇంకొకళ్ళు జీవిడ్చిండ్రు. ఈ యొక్క రాళ్ళు వర్షం చేయబట్టి మొత్తం వడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. ఇంత ఆగమాగం ఉన్నది కాబట్టి ప్రభుత్వం తొందరగా కాంట పెట్టాలని. లారీలో వస్తలే పెడితే లారీలు దిగుమతి అవుతలేవు. కటింగ్ అని బస్తకు 2 కిలోలు అన్నారు. లారీలు రాక కొంత, కాంటాలాల్చమై కొంత ఒడ్లు కొనుడు లేట్ అయితుంటే నడిమిట్లా షెడుపు అనగిట్లా ఆగం చేయబట్టే జెప్పున కాంటాలు పెట్టించి రైతుల తిప్పలు తీర్చుండ్రి సార్లు.